హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డేట్ వ్లాగ్స్ 13. ముందుగా మీ అందరికీ ఇన్ అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు. మనమైతే ఇప్పుడు కొరుట్లలో ఉన్నామండి. అందరికీ తెలిసిందే కొరుట్ల. అయితే ఈ వినాయకుడు అయితే చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా చాలా నచ్చేసింది పర్సనల్గా. కింద గ్రీనరీతో వైట్ కాంబినేషన్, ఆ పంచ డ్రెస్సింగ్ చాలా బాగుంది. మన కన్నయ్య గెటప్లో ఉంది. ఈ మధ్యకాలంలో కృష్ణుడు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు లేరు. ఓం నమో భగవతే వాసుదేవాయ చాలామందికి ఇష్టము. అయితే ఈ వినాయకుడు చూడండి సింహాసనం, 2 సింహాలని అటు ఇటు అధిష్ఠించి ఎంత చక్కగా కూర్చున్నాడో. బొజ్జ వినాయకుడు చూడడానికి చాలా క్యూట్గా ఉంది. కలరింగ్ కూడా చాలా అంటే చాలా చక్కగా ఉంది. నాకైతే నచ్చింది పర్సనల్గా. చూసే కొద్దీ ఈ వినాయకుడు కాదు ఇంకొక వినాయకుడు, ఈ వినాయకుడు కాదు, అబ్బా ఇది ఇంకా చాలా బాగుంది అలా అనిపిస్తూనే ఉన్నాయి. వినాయకులు అయితే కలరింగ్ కానీ వాళ్ళ గెటప్స్ కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా బాగా అప్డేట్ చేశారు వినాయకులని. చాలా బాగున్నాయి చూడ చక్కగా. అంటే చూడగానే ఇది తీసేసుకుందాం అనిపిస్తుంది, అంతలోపే ఇంకొక దాని దగ్గరికి వెళ్ళిపోతుంది మనసు. అంటే ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి. ఇది మన మహారాజా గణపతి, అంటే ముంబై స్టైల్లో ఇప్పుడు చాలా అవే ఫేమస్ అవుతున్నాయి కదా. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్, ఎంత కలరింగ్ కానీ ఎంత బాగా డెకరేట్ చేశారో వినాయకులని. అయితే చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ ఉందండి. చాలా ఇట్లా మొత్తం చమ్కీలు అలా ఇలా లేకుండా ఎంత క్లియర్ ఫినిషింగ్ చేశారో చూడండి. ఒక్కొక్కటి ప్రైస్ కూడా చాలా హైలోనే ఉన్నాయి, ఎబో 1 lakh ఉన్నాయి ఈ వినాయకులు అయితే. చూడండి జూమ్ చేస్తున్నాను, ఎంత ఫినిషింగ్. ఆ ఐస్ అయితే ఒరిజినల్ ఐస్ లాగే ఉన్నాయి చూడండి. అవి మనము మన ఏమంటారు మండపంలో తీసుకొచ్చుకొని పెట్టుకుంటే నిజంగా వినాయకుడే వచ్చి మన దగ్గర కూర్చున్నాడేమో అన్నట్టుగా ఉన్నాయి. ఇక్కడికి అయితే ఒక అతను పెయింట్ చేస్తున్నాడో, అది తిలకం అయితే వేస్తున్నాడు. ఎంత మంచి వినాయకుడైనా ఆ బొట్టు ఐస్ గెటప్ వేయడంలోనే కదండి ఉన్న మొత్తం లుక్ అంతా అందులోనే ఉంటుంది. ఇక్కడ చూడండి 2 చిన్న చిన్న ఎలుకలతో ఎంత బాగున్నాడో వినాయకుడు. ఇది శంఖం పైన నిల్చున్నాడు అన్నమాట వినాయకుడు. చూడండి ఆ కలరింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ కొంచెం నాకు అంతలా అనిపించలేదు. ఇందాక మీకు చూపించాను కదా ఫస్ట్ వీడియోలో, ఆ వినాయకులు అయితే చాలా నీట్ ఫినిషింగ్ ఉన్నాయి వీటికంటే. కానీ దేని వాల్యూ దానికే ఉంది. అదే చెప్పాను కదా ఇంతకుముందే, ఒకటి చూడగానే ఒకటి నచ్చుతుంది, దానికి మించి ఇంకొకటి నచ్చుతుంది అని. ఇది చూడండి ఆల్రెడీ బుక్ అయిపోయిందంట. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. పట్టుకెళ్ళిపోదామన్నంతగా నచ్చింది. సాగర మదనంలో మన లిటిల్ కృష్ణ ఆడుకుంటాడు కదా స్నేక్ పైన, ఆ వినాయకుడు అన్నమాట. ఇది కూడా సేమ్ గెటప్, కాకపోతే డిఫరెంట్ టైప్లో ఇచ్చారు. చాలా బాగుంది. ఇంకా ఫినిషింగ్ అయితే అవ్వలేదు, కానీ బుకింగ్ అయితే అయిపోయిందంట, అందుకే అట్లా కవర్ అయితే కప్పేశారు. దాని పక్కనే చూడండి మన ఆంజనేయ స్వామి లాగా గద పట్టుకొని చాలా అంటే ఒకదానికి మించి ఒకటి నచ్చుతూనే ఉన్నాయి నాకు. ఇటు చూడండి ఈ వినాయకుడు మన ఓల్డ్ స్టైల్, ఒక పక్క నందీశ్వరుణ్ణి ఒక పక్క సింహాసుని పట్టుకొని ఎంత చక్కగా కూర్చున్నాడో. ఇంకా కంప్లీట్గా ఐ గెటప్ అండ్ బొట్టు అయితే కాలేదు. అదే చెప్పాను కదా ఇంతకుముందు కూడా, బొట్టు ఐలోనే ఉంటుందండి ఆ వినాయకుడు గెటప్ అంతా. ఆ కళ్ళు దించడంలోనే, అసలు ఆ కళ్ళు వేసిన తర్వాతే మనల్ని వినాయకుడు ఒక్క రేంజ్లో అట్రాక్ట్ అయిపోతాడు అన్నమాట. ఈ వినాయకుడు చూడండి సేమ్ మన ఇందాక చెప్పినట్టు నందీశ్వరుడు పైన కూర్చున్నాడు మన శివయ్య గెటప్లో, చేతిలో డమరుకంతో ఎంత బాగున్నాడో కదా. ఇవన్నీ సేమ్ పీసెస్, మోడల్స్ అయితే సేమ్ మోడల్స్. ఇక్కడ ఐకి గెటప్ వేస్తున్నాడు చూడండి. చూడండి ఇంతకుముందు చూపించిన వీడియోలో ఐ లేకుండా వినాయకుడు ఎలా ఉన్నాడో, ఐ తర్వాత ఎలా ఉన్నాడో చూడండి. కన్ను ఆ బొట్టు వేసిన తర్వాత నాకైతే చాలా చాలా నచ్చినాయండి పీసెస్, చాలా బాగున్నాయి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా బుక్ కానీ ఉన్నాయి కాబట్టి వెళ్ళి తొందరగా బుక్ చేసుకోండి. ఆల్మోస్ట్ బుక్ అయిపోయినాయి వినాయకులు. నేను వెళ్ళేసరికి ఏ వినాయకుడు అడిగినా ఇది అయిపోయింది అనేది అంటున్నారు. ఇది చూడండి ఒంటి కాలు పైన ఎలా నిల్చున్నాడో, చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ ఉందండి. ఎవరు తీసుకెళ్తున్నారో తెలీదు, విలేజ్ అడిగాను ఐడియా లేదు, కానీ వినాయకుడు అయితే బుక్ అయిపోయింది. చాలా బాగుందండి, నాకైతే చూడగానే నచ్చింది. ఇది మనకు పాతకాలంలో మనం పెట్టుకునే వినాయకుడు, ఇప్పుడు ఇలాంటి వినాయకులు ఎవరు పెట్టుకోవట్లేదు. బట్ నా పర్సనల్ ఒపీనియన్ అయితే
ఇలాంటి వినాయకులే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఆ వాయిలెట్ కలర్ ధోతి, సిల్వర్తో పెయింట్, నగలు ఎంత బాగుందో ఆ తొండము. ఇది మళ్ళీ శివయ్య గెటప్ అండి. డమరుకం పైన కూర్చున్నాడు బొజ్జ వినాయకుడు. చాలా మంచి మంచి గెటప్స్తో వేశారు. ఆ క్లాతింగ్ కూడా చూడండి, మన వినాయకుడు శివుడు వేసుకుంటాడు కదా పులి చర్మంతో, సో అలా చేశారు. గెటప్ కూడా చాలా బాగా, ఆ డ్రెస్సింగ్ కూడా క్లాత్తో చేయడం వల్ల చాలా మంచి నీట్ ఫినిషింగ్ వచ్చింది. ఈ వినాయకుడు కూడా చూడండి, చిన్నగా కానీ చాలా బాగా లుక్ ఉంది. మంచిగా మన పాలజ్ గణపతి లాగా చేశారు లుక్ అయితే. ఇది కూడా చూడండి, నాకైతే ఒక్కో వినాయకుడు చూసే కొద్దీ ఇంకొకటి అన్నట్టుగానే ఉంది. మన రాముడు అండి, చేతిలో రామ బాణం ఉంది చూడండి. బాణం మన చేతిలో బాణంతో విల్లు ఇట్లా వేస్తున్నట్టుగా ఫైట్ చేస్తున్నట్టుగా ఉంది వినాయకుడు అయితే. ఇది పుష్పం, మన తామర పుష్పంలో నిల్చున్నాడు వినాయకుడు. ఇది కూడా సేమ్ ఒంటి కాలుపైనే ఉంది. ఇంకో లెగ్ బ్యాక్ సైడ్ ఇలా నృత్యం చేస్తున్నట్టుగా ఉంది. ఎంత నీట్ గ్లాసీ ఫినిషింగ్ ఉందో చూడండి అసలు వినాయకుడు అయితే. ఇది మళ్ళీ ఆయన వాహనం మూషికుడు, అంటే తెలుసు కదా అందరికీ, ఎలుక. ఎంత బాగా ఆయన పైన నిల్చొని సవారీ చేస్తున్నాడు చూడండి. క్లాతింగ్ కూడా ఒక్కొక్క వినాయకుడికి సెట్ అయ్యేలాగా కలర్ఫుల్ ధోతి అలా చాలా బాగుంది. షైనిస్తున్నాడు చూడండి అక్కడ. ఇదైతే మోస్ట్ అవైటెడ్ వినాయకుడు అండి. నాకైతే చాలా బాగుంది అసలు. ఒక్క వినాయకుడు చెవి దగ్గర నా హైట్ కంటే పెద్దగా ఉంది. ఒక్క చెవి అంత పెద్ద వినాయకుడు అండి. ఎంత బ్రాడ్గా విడ్త్లో ఉన్నాడు వినాయకుడు అయితే. కలరింగ్ కూడా చాలా నీట్గా ఉంది, ఫినిషింగ్ చాలా బాగా నచ్చింది. ఇది మన బాలాజీ అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి గెటప్లో చేశారు వినాయకుడిని. చాలా బాగుంది. తొండం పైన చూడండి శివుడు వచ్చాడు, చాలా బాగుంది. అటు ఇటు అమ్మవార్లను అయితే ప్రతిష్టాపించారు, అంటే పెట్టారన్నమాట. ఇది మన నగలు ఒరిజినల్ ఆర్నమెంటెడ్ నగలుతో డిజైన్ చేశారు, క్లాతింగ్తో సిల్వర్ టైప్లో. చాలా బాగుంది. నా ఒపీనియనే చెప్తున్నాను, మీకు ఏది నచ్చితే అది తీసుకోండి అని. చాలా బాగా అయితే నచ్చినాయి నాకు వినాయకులు. నేను ఇంకా చెప్పాలంటే నాకు నచ్చిన పీసెస్ని, అంటే నాకు నచ్చిన ఐడల్స్ని నేను వీడియో తీశాను అన్నమాట. చాలా రకాలు ఉన్నాయి ఇంకా, కానీ నా పర్సనల్గా నాకే ఇలా ఉంటే ఇంకా మీరు వెళ్తే ఇంకా బాగుంటాయి. ఒకసారి వెళ్ళైతే విజిట్ చేయండి. మన ఈ వీడియో అయితే కంప్లీట్గా చూడండి, మీకు ఎండ్ వరకు ఇంకా చాలా మంచి వినాయకులు అయితే ఉన్నారు. మీరు మిస్ అయిపోతారు, లేదంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సేమ్ సింహాలకి జూలు అయితే నిజంగా ఉన్నట్టు తగిలించేస్తారు, పెయింట్ కాకుండా రియల్గా తగిలించారు. స్నేక్ చూడండి, పడగ మనం చూస్తేనే భయం అవుతుంది, నిజంగా నాగరాజు అక్కడ కూర్చున్నట్టు. చూడు దానిపైన నిల్చొని ఎంత చక్కగా నిల్చున్నాడు మన వినాయకుడు. ఇంకొక వినాయకుడు ఉందండి చూడండి, ఇది ఇందాక చూసినట్టుగా తొండమే ఎంత బ్రాడ్గా ఉందో చూడండి. రియల్ మన ఏనుగు తొండమే అన్నట్టుగా ఉంది. అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారేమో అన్నట్టుగా ఉంది. ఆ ఏనుగు తొండం పైన సర్పం, అసలు ఎంత బాగా డిజైన్ చేశారో మన నాగరాజ. అంత అంటే నాకు వర్ణించడానికి కూడా రావట్లేదు, అంత బాగా డిజైనింగ్ చేశారు. ఇక్కడ ఉన్న ఈ మోడల్స్ అన్నీ అవే. నాకు అక్కడ నిల్చొని దూరం నుంచి వీడియో తీయడానికి కూడా అవైలబుల్ కాలేదు, అందుకని దూరం నుంచి తీసాను చూడండి. ఇక్కడ మన మూషికుడు తలపైన తీసుకొని వస్తున్నాడు, అంటే తన భారాన్ని మోసేదంతా ఆయనే కదా, మన భారాన్ని వినాయకుడు మోస్తాడు అందరినీ. అలాగా ఇది చూడండి, లాస్ట్లో అందరికీ నచ్చే వినాయకుడు బుజ్జి వినాయకుడు, లిటిల్ వినాయకుడు, లిటిల్ కన్నయ్య, లిటిల్ కృష్ణ, ఎలా పిలుచుకున్నా ఆయన పేరే కదా. సో ఎంత బాగుందో, చిన్నపిల్లలకైతే చాలా నచ్చుతుంది ఈ వినాయకుడు. ఇది చూడండి, పంచముఖ ఆంజనేయ స్వామి లాగా ఎంత బాగుందంటే, ఇంకా కంప్లీట్గా ఫినిష్ కాలేదు, జస్ట్ ఫేస్ వరకే చూడండి. ఎంత అంటే అంత చక్కగా ఉంది వినాయకుడు. చూడండి అక్కడ స్టిక్కర్ వేశారు బుక్కుడు అని చెప్పేసి. ఆల్రెడీ బుక్ అయిపోయాయండి పీసెస్, ఆల్మోస్ట్ బుక్ అయిపోయాయి. వెళ్ళని వాళ్ళు ఉంటే, తీసుకునే వాళ్ళు ఉంటే ఎవరైనా తీసుకోండి కంపల్సరీ. చాలా వరకు అయితే స్టాక్ లేదు. చాలా బాగున్నాయి వినాయకుడు. ఇది చూడండి, ఇంకోసారి తీశాను నేను లిటిల్ కన్నయ్య అని. నాకే మళ్ళీ చూడాలనిపించింది.